వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. పప్పు చేస్తున్నాను. కందిబ్యాళ్ళు, గోగాకు పప్పు చేస్తున్నాను. అట్టి మాడాకేసి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ సంగటి లేకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కందిబ్యాళ్ళు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. నేనైతే పచ్చి పండు వేస్తున్నాను. వంకాయ ముక్కలు వేసుకోవాలి. అట్టుమాడాకు వేసుకోవాలి. గోగాకు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి కూరకు సరిపడా. నేనైతే పప్పులో రసానికి పప్పుకు వేస్తున్నాను నీళ్ళు. 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కాస్త ఎక్కువ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్ల తర్వాత చూడండి, పప్పులో నీళ్ళు పక్కకు వంపుకోవాలి. చూడండి చక్కగా ఉడికిపోయాయి బ్యాళ్ళు. చూడండి పప్పు రుద్దుకోవాలి. మెత్తగా ఇలా రుద్దుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తర్వాత గింజలు వేసుకోవాలి. కరివేపాకు, నేనైతే ఎండు కరివేపాకు వేస్తున్నాను కాస్త ఎగినాక వేయాలని. ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు, తర్వాత గింజలు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కొండ కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేట్టుగా. చూడండి కాస్త తర్వాత పప్పుచారులో వేసుకోవాలి. పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు వేసుకోవాలి. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పప్పు చాలా సింపుల్గా తయారైపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. రైస్, రోటీ సంగట్లేకి చాలా బాగుంటుంది. పప్పు చక్కగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. చూసేయండి వీడియో.